హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎంల ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మొత్తానికి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం అలాగే ఏపీ డిప్యూటీ సీఎంల ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ప్రస్తుతం తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెచ్ఎస్సీసీకి వెళ్లారు. హెచ్ఎస్సీసీలో కొద్దిసేపు క్రితమే కార్యక్రమం ముగిసింది. అక్కడ 9,340 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశారు. అక్కడ నరేంద్ర మోడీ మాట్లాడారు. కొద్దిసేపు క్రితమే అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఒకరినొక చిలోక్తులు కూడా విసురుతున్న పరిస్థితి కనిపించింది. అంటే పొలిటికల్ గా ఏం మాట్లాడను అంటూనే నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి చురుకలు అందించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా గుజరాత్ కి ఎన్నైతే నిధులు ఇస్తామో తెలంగాణ కూడా అన్ని నిధులు ఇస్తామంటూ చెప్పొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే హెచ్ఐసిసి నుంచి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ బయలుదేరి వెళ్లారు. సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం తర్వాత అక్కడి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ రోజు నరేంద్ర మోడీ కూడా పరామర్శించబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకొని 15 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారు. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ నివాసానికి కాసేపట్లో చేరుకుంటారని తెలుస్తా ఉంది. ముఖ్యంగా 15 నిమిషాల పాటు ఆయన పరామర్శించి కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి మోడీ వెళ్తారు. ముఖ్యంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. అక్కడ అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం ఒక అర్ధగంట పాటు రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే మోడీ ఎక్కడ పర్యటించినా కూడా అక్కడ రాజకీయ పక్షాల దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయరు. కానీ హైదరాబాద్ వచ్చినటువంటి మోడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నివాసానికి, పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళడం మాత్రం ఆసక్తిని తెచ్చిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా అటు జనసేన, టీడీపీ ఉన్నాయి. ఇప్పటికి ఏపీలో కూడా పొత్తులోనే ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ రోజు అంటే మేము ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రియారిటీ పెద్ద ఎత్తున ఇస్తున్నాము అనే సంకేతాలు ఇచ్చేందుకే మోడీ ఈ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే మోడీ తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విజయ దుందుకు మోగించింది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా అస్సాంలో కూడా అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చింది. అటు పుదుచ్చేరిలో అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణ నెక్స్ట్ సౌత్ లో బాగా వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే గతంలో ఒకసారి కర్ణాటకలో బీజేపీ పార్టీ విజయం సాధించినప్పటికీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ తెలంగాణలో ఇప్పటి వరకు బీజేపీ అధికారంలోకి రాలేదు. కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కూడా మోడీ బలంగా విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు హెచ్ఐసిసిలో మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని కైవసం చేస్తున్న సంకేతాలను ఆయన ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో ఈ అంశంపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో ఎలాగో పొత్తు నడుస్తుంది కాబట్టి తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇదే పొత్తుతో ఇక్కడ పోటీకి వెళ్ళాలి, ఖచ్చితంగా విజయం సాధించాలని కూడా మోడీ భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ క్రమంలో ఈ రాజకీయ అంశాలన్నింటినీ కూడా మోడీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ చందు.